నమస్కారం. ఈ సినిమా ఇప్పుడు నాకు అంటే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక విషయం అర్జెంటుగా నేను చెప్పాలి. ఎందుకంటే నా మొదటి సినిమా కథ, నా మొదటి సీను రఘుబాబు గారితో చేశాను. ఆయన టచ్ ఇది నేను ఆయనతో చేసే 4వ సినిమా అనమాట. థ్యాంక్ యూ సార్. ఎంత దూరం నా మొదటి సినిమా నుంచి నాకు ఈ ట్రావెల్ ఎన్నో చేస్తాం, కానీ ఆ తొలి పరిచయం, ఆ తొలిది అసలు మర్చిపోలేం కదా. సో లైఫ్ కమ్స్ అ ఫుల్ సర్కిల్. ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ సార్తో చేయడం వెరీ 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 హ్యాపీ. సినిమా విషయానికి వస్తే అరుణ్ విజువల్స్ బ్యానర్ స్వీటీ నాటీ స్వీటీ అన్న టైటిల్ మీద సినిమా స్టార్ట్ చేస్తున్నాం. స్వీటీ నాటీ క్రేజీ అన్న టైటిల్ మీద మేము సినిమా స్టార్ట్ చేస్తున్నాం. 2 లాంగ్వేజెస్లో చేస్తున్నారు. ప్రొడ్యూసర్ అరుణ్ విజువల్స్ అన్న బ్యానర్ కింద చేస్తున్నారు అనమాట. డైరెక్టర్ రాజశేఖర్ గారు అంటున్నారు, ఒక్కొక్కరు మాట్లాడతారు. అంటే ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడేవాడు కాబట్టి నన్ను ముందు పెట్టి అందరినీ పరిచయం చేయమన్నారు. మా సినిమాలో హీరోయిన్ తను కాదు, నేను వేరే చెప్పడానికి వచ్చా. తను షీస్ డూయింగ్ అ సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శ్రీజిత ఘోష్. అండ్ ఇనయ తమిళ్ మలయాళంలో చాలా సినిమాలు చేశారు. ఒక స్టేట్ అవార్డ్ అండ్ తన ఫస్ట్ ఫిల్మ్ ఒక నేషనల్ అవార్డ్ వచ్చింది. అండ్ రాధా గారు చాలా పాపులర్ హీరోయిన్, పాత సినిమాలు మనం చూసుంటాం సౌత్లో. సో అంటే ఎవరు ఏంటి ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారు అంటే అదే సినిమా. మరి చెప్పాం కదా, నాటీ స్వీటీ క్రేజీ అని. ఒక నాటీ, ఒక స్వీటీ, ఒక క్రేజీ ఉంది. దిస్ ఇస్ ద ఫిల్మ్. ఇంతకుముందు నాకు పెద్దగా వర్క్ అయిన సినిమాలన్నీ కామెడీ ఫిల్మ్సే. లాస్ట్ కథకంచికి మనం ఇంటికి కావనివ్వండి, చీకటి గదిలో చిత్తగొట్టుడు సార్తో చేసాం, సూపర్ డూపర్ హిట్ అయింది. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ నైస్ రొమాంటిక్ కామెడీ. ఈరోజు పూజ చేసాం, స్టార్ట్ అవుతుంది సినిమా, త్వరలో వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే కథ సినిమా చేసి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. సో అరౌండ్ సేమ్ టైం మేము స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్ని రోజులు నేను రావడానికి, నేను ఇక్కడ ఇంకా ఉన్నాను సినిమాలు చేస్తున్నా అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సినిమా చేస్తే నమ్మి చూసే ప్రేక్షకులు. ఇంకోటి, పెద్దగా డబ్బులు పెట్టి ఏం మార్కెటింగ్ ఏది చేయకపోయినా నన్ను ఆల్వేస్ రీచ్ చేసిన ప్రెస్ వాళ్ళు. సో ఈరోజు ఈ సందర్భంలో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మీడియా అండ్ ది ఆడియన్స్ ఫర్ గెటింగ్ మీ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీద వాళ్ళందరూ మాట్లాడతారు, ఎంతకన్నా ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. అండ్ ఎప్పుడు నేను కాంట్రవర్సీగా మాడితే ఎక్కువ వీడియోలు వేస్తారు, ఇది కూడా వేయండి. మాట్లాడడానికి ఏం లేదు కాంట్రవర్సీగా. అన్నీ బాగున్నాయి, లైఫ్ బాగుంది, సినిమాలు బాగున్నాయి. ఈ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ చేసాం. కన్నడ ఒకటి, తమిళ్ ఒకటి, ఇప్పుడు లాస్ట్ మనమేలో కూడా యాక్ట్ చేశాను. అండ్ ఐ హోప్ ఐ కీప్ హ్యావింగ్ ది సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా ఇక్కడికి వచ్చిన అతిథులకి అందరికీ కళాభివందనాలు. అలాగే ఈరోజు ఈ సినిమా స్వీటీ నాటీ క్రేజీ. స్వీటీ నాటీ క్రేజీ టైటిలే చాలా వెరైటీగా ఉంది. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, వెరైటీగానే ఉంటుంది. ఎందుకంటే ఓ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ, చిన్న థ్రిల్లరు. మనోడు హీరో తమ్ముడు త్రిగుణ్ ఆల్మోస్ట్ తను చేసిన సినిమాలన్నీ తెలుగులో హిట్. ఆల్మోస్ట్ తను కూడా ఈ కొన్ని సినిమాలు చేసిన సినిమాలన్నీ డబుల్ లాంగ్వేజ్ సినిమాలు, బైలింగ్వెల్. అలాగే ఈ సినిమా కూడా తెలుగు తమిళ్లో చేస్తున్నారు. తెలుగు నేను చేస్తున్నాను, నా క్యారెక్టరు. రవి మరియా గారు తమిళ్ చేస్తున్నారు. ఈ సినిమాని అరుణ్ గారు, రమేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అరుణ్ గారి సారథ్యంలో. అలాగే శ్రీజిత ఘోష్, ఇనియా ఎంఐ అండ్ రాధా. ఎంఐ ఇనియా నేషనల్ అవార్డు విన్నర్, కంగ్రాచులేషన్స్. ప్లస్ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. తనకు ఒక క్లాసికల్ డాన్స్ దీని మీద ఒక చిన్న ఇన్నోవేటివ్ సంస్థ ఒకటి ఏర్పాటు చేస్తుంది. అట్లాగే రాధ అమ్మాయి వెరీ హోమ్లీ లుకింగ్. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నాను తెలుగు ఇండస్ట్రీలో. అలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మేడం డిఓపి గారు, మీ అందరికీ సుపరిచితురాలే, విజయశ్రీ మేడము. నేను తను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమాలో వారి హస్బెండ్ కృష్ణ గారు చేసిన సినిమాలో బకరా అనే సినిమా ఆల్రెడీ కొంతకాలం ముందు చేసాము. అది ఆలీ గారు, నేను, మన కమెడియన్ అన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మంచి క్యాస్టింగ్ తోటి సినిమా చేసాం. చాలా బాగా ఆడింది సినిమా కూడా.
మేడం తోటి మళ్ళీ అంటే డిఓపీలు జనరల్గా లేడీస్ ఉండరు కదా, చాలా రేర్. సో ఈ మేడం మళ్ళీ ఈ సినిమా డిఓపీగా చేస్తున్నారు, తన సినిమాలో చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది తను డిఓపీగా చేస్తున్నారు. అట్లాగే ఈ సబ్జెక్టు నాకు రాజశేఖర్ గారు చెప్పారు, నాదో క్యారెక్టరు మంచి క్యారెక్టరే, అలాగే టోటల్గా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చాలా నిజంగానే ఏదో కొత్తదనం కనిపించింది సబ్జెక్టులో. అంటే మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు చూసినా అది కొత్తదనం వెరైటీ అనుకుంటాం, నిజంగానే వెరైటీగా ఉంది. ఇది టైటిల్ తగినట్టు స్వీటీ నాటి క్రేజీ అని చెప్పడానికి కూడా ఈజీగా ఉంది. అలాగే మన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బైలింగ్వెల్ సినిమా చేయడం, వాళ్ళకున్న మన భాష మీద ఉన్న మక్కువతోటి ఇక్కడికి వచ్చి చేయడం ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి దీవిస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. నేను రవి మిరియా, ఫిలిం యాక్టర్, డైరెక్టర్ ఇన్ తమిళనాడు. ఇక్కడ ఖుషి చూసారా మీరు అంతా? ఖుషి తెలుగు, దానిలో నేను కో డైరెక్టరు. మా గురుగారు ఎస్జే సూర్య గారు, దానిలో ఖుషి, తర్వాత మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన నాని, ఈ అన్ని ఫిలిం నేను కో డైరెక్టర్ ఉన్నాను. తర్వాత నేను యాక్టర్ తమిళనాడులో. ఇప్పుడు చాలా ఫేమస్ కామెడీ విలన్ అంటే రవి మిరియా, అందరినీ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా అన్నకి క్యారెక్టర్ నేను తమిళ్లో చేస్తున్నాను. డైరెక్టర్ రమేష్ గారు నాకు వాళ్ళు బ్రదర్ ఫైట్ మాస్టర్ సుప్రీం సుందరుడు బ్రదర్ మీరు, వాళ్ళు చాలా ఫ్రెండ్ నాకు. దానికోసమే ఈ ఫిలిమ్స్ చేస్తున్నాను నేను. తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైనా బిగ్ ఇండస్ట్రీ చెప్తున్నారు అక్కడ తమిళలో. సార్ వరల్డ్ మొత్తం చెప్తున్నారు సార్, మొత్తం ప్రపంచంలో బిగ్ ఇండస్ట్రీ తెలుగు అని చెప్పారు. అవును, ఇది నేను తెలుగు క్యారెక్టర్ చేయలేదు, తమిళ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ ఫిలిం స్వీటీ నాటీ గ్రేసీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ టైటిల్. ఫస్ట్ ఇన్ తమిళనాడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ టైటిల్. స్వీటీ నాటీ, ఫస్ట్ స్వీటీ నాటీ స్టేషన్ వస్తున్నారు, ఇప్పుడు క్రేసీ వస్తున్నారు. ఓకే ఓకే. అందరికీ మై బెస్ట్ విషెస్, మై కో ఆర్టిస్ట్, మై హీరో, మై సీనియర్ సార్, అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. Namaskaram. I'm actress Inia coming from Chennai. ನನಗೆ ಕೊಂಚ ತೆಲುಗು తెలుసు. I'll learn completely after this movie. And basically I'm a Malayali girl and I'm settled in Chennai. This is my 45th film. I started career as a child artist. Basically I'm a dancer and I came into modeling, then I came into acting. So my first movie was National Award. And about this movie, Sweety Naughty, Crazy, I'm playing a character called Nandini. Thank you, director sir, for selecting as Nandini in this movie. And I feel like very happy to be a part of this movie. And we have a lovely camera woman in this as the crew. And I hope that she will shoot us beautiful and showcase us very beautifully. Yeah, it's very rare to work with the women technicians and all, and I'm also so happy because I'm also handling a woman brand called Anora Art Studio. That's my fashion brand that is also woman oriented. So recently started my brand and my dance production called Athriya Dance Studio. So this movie, like I feel like it's a double language, it's a bilingual movie, and this is my first bilingual movie in Tamil and Telugu. So I wish the entire cast and crew good luck, and we have a lovely character artist in this film. So I'm blessed to work with all the senior characters and technicians, and I wish a lot of blessings from you, and I need the support also for my future in Telugu industry. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీటర్స్ వాళ్ళకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు అరుణ్ గారికి, రమేష్ గారికి, అరుణ్ సార్, వీళ్ళందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ అక్కడ ఏదో కార్నర్లో కూర్చున్నారు సంబంధం ఇలాగా, రవి గారే మా డైరెక్టర్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ మై కో ఆర్టిస్ట్
రఘుబాబు గారిని వచ్చి నేను చాలా మూవీలో చూస్తున్నా. సో అతనితో వర్క్ చేస్తున్నది నాకు ఇక్కడ ఐ ఫీల్ ప్రౌడ్ విత్ హిమ్. అండ్ దిస్ ఫిల్మ్ హీరో గారు అరుణ్ గారు అండ్ సర్జితా సింగ్, ఇనియా వి ఆల్ వర్క్ ఇన్ చెన్నై. So I think I'm happy that we got a great co-artist here. And రవి మరియా గారు మా తమిళ్లో చాలా ఫేమస్. సో ఇక్కడ కూడా మీ హైదరాబాద్ ఆంధ్ర ఫిల్మ్ తెలుగులో చేయబోతున్నారు. అండ్ యాక్చువల్లీ నేను చెన్నై నుంచి వచ్చాను. చెన్నైలో నేను అక్కడ హీరోయిన్గా మూవీ చేశాను. చాలా బ్రేక్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవుతున్నాను. సో ఇదే నాకు ఇప్పుడు కొత్తగా, ఇది నాకు ఫస్ట్ ఫిల్మ్ లాగా ఒక ఫీల్ ఉంది ఇక్కడ. చాలా సంవత్సరం తర్వాత మనం రీఎంట్రీ అయ్యేది. సో అందరూ మా మూవీని బ్లెస్ చేయండి. స్వీటీ నాటీ క్రేజీ. సో ఇది మంచి కామెడీ అండ్ కమర్షియల్ మూవీ అండి. సో యాజ్ యూజువల్ మూవీ లాగా లేదు. ఇది చాలా యంగ్స్టర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఇది ఒక మంచిగా ఫ్యామిలీతో మీరు కూర్చొని చూసినట్టు ఉంటుంది ఈ మూవీ. బేసిక్లీ దిస్ ఇస్ అ కామెడీ మూవీ. సో ఐ వుడ్ లైక్ టు కన్వే దిస్. So I feel proud and I'm being here. Thank you again. Please bless me. Thank you so much. Andarki namaskaram. Thanks to having us here today. And this is Srijita. I'm really happy to be the part of this movie because this genre I am attempting the first time. And comedy is something, it's really exciting all the time. When I heard the script, it was like very new to me, and I thought, being an actress, I should attempt all the genre. So that's why I took up this subject. And yes, with the veteran actors, the senior actors, all the co-actors, I'm really happy to work with them, and I'm hoping that this is going to be a great journey for all of us. Mainly the DOP ma'am, this is really so rare. I told the director sir also, this is going to be a biggest nice experience for me. And Arun is there, and Ali sir, and everyone, for my team. I'm very happy and blessed to work with them, and I hope this journey will be very nice. So I'm hoping and wishing all the team very all the best. Thank you so much. యాక్చువల్గా రమేష్ గారు వాళ్ళు కోయంబత్తూరులో ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు దే ఆర్ బిజినెస్ పీపుల్. ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్వాలిటీతో ఫిల్మ్స్ చేయాలని చెప్పి ఇది ఫస్ట్ టేకప్ తీసుకొని ఉన్నారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, అండ్ ఐ విష్ యూ సక్సెస్ ఆల్సో, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అరుణ్ ఆల్సో. సో దిస్ ఇస్ ఇప్పుడుండే టెన్షన్లకి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ రిలీఫ్ ఫిల్మ్ అండి. అంటే రిలాక్స్గా ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ ఏ టెన్షన్తో లేకుండా ప్రశాంతంగా పడుకునే సినిమా. సో అన్ని టెన్షన్స్ ఒక ఫిల్మ్ చూసాము అంటే అది హాంటింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అనేది చూస్తే హ్యాపీగా రిలాక్స్గా చాలా రోజుల తర్వాత మనం హ్యాపీగా నవ్వుకున్నాం అనే ఒక రిలాక్సింగ్ మైండ్తో పోయి హ్యాపీగా ఉండే ఒక క్వాలిటేటివ్ ఫిల్మ్ చేయాలని నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ సైడ్ ఆల్సో దే ఆర్ హెల్పింగ్ మీ, దే ఆర్ గివింగ్ మీ ఆల్ కైండ్స్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్స్. అండ్ అన్నీ ఎక్కడ కానీ అడ్జస్ట్మెంట్ అనేది అని లేకుండా ఎవ్రీవేర్ క్వాలిటీ, లొకేషన్ నుంచి ఈవెన్ ఎక్విప్మెంట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, లైటింగ్, ఈవెన్ కాస్ట్యూమ్స్ అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ అనేదే లేకుండా ఎట్లంటే అట్లా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారు ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది, తమిళ్ అండ్ తెలుగులో. సో ఐ వెల్కమ్ యూ సార్ ఫర్ ద తెలుగు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ హ్యాపీ டு ஒர்க் வித் ஆல் த டீம். தேங்க்ஸ் அண்ட் அந்தரிக்கு நமஸ்காரம். எங்கள் அழைப்பை ஏற்று வந்திருக்கும் அனைத்து பத்திரிகை நண்பர்களுக்கும், என்னுடைய இனிய எல்லா தோழர் அனைவருக்கும் மிக்க நன்றி. உங்களோட உழைப்பு எப்பவும், உங்களோட ஒத்துழைப்பு எப்பவும் எங்களுக்கு வேணும். இந்த படத்தோட கடைசி ரிலீஸ் ஆகி நல்லா வெளியே வர வரைக்கும் உங்கள் ஒத்துழைப்பு வேணும். అందరికీ నమస్కారం. அருண் விஸ்வல்ஸ். ஒரு படம் நம்ம தொடங்கணும்னு முடிவு பண்ணோன்னா அது இங்கே தான் ஃபஸ்ட்டு தொடங்கணும்னு நாங்கள் ஃபஸ்ட்டு முடிவு பண்ணோம். ஏன்னா இதுதான் இங்கே பெரிய இண்டஸ்ட்ரிங்க. இங்கே நம்ம ஒரு தொடங்கினா எல்லாமே பெரிய வெற்றியாக இருக்கும்னு சொன்னதுனால இங்கேருந்து நாங்கள் முதல் படம் கேரியர் ஸ்டார்ட் பண்ணுறோம். அதுக்கு உங்கள் ஒத்துழைப்பு, உங்களோட சப்போர்ட்டு, இந்த படத்தை வந்து எல்லாருக்கும் எடுத்துகிட்டு போய் சேர்ப்பீங்கன்னு ரொம்ப நம்புகிறோம். நன்றிங்க, வணக்கம். திருக்கும் நமஸ்காரம். இந்த படத்தை பற்றி எல்லோரும் சொல்லிட்டாங்க, எல்லோரும் இந்த படத்தை பற்றி சொல்லிட்டாங்க. ஏன்னா இந்த படம் வந்து ஒரு ஃபன்னான ஒரு காமெடி ஃபிலிம். இது வந்து இப்போது ஷூட்டிங் ஸ்டார்ட் பண்ணியிருக்கோம். இன்றைக்கி கண்டினியூஸாக பார்த்திங்கன்னா இந்த ஷெட்யூல் ஃபுல்லாக பண்ணுவோம். நெக்ஸ்ட்டு வந்து ஊட்டி பிளான் பண்ணியிருக்கோம். ஸோ அதுக்கப்புறம் துபாய்னு பிளான் பண்ணியிருக்கோம்.
இந்த படத்தினுடைய முக்கியமான விஷயம் வந்து ட்ரையாங்கிள் ஆஃப் ஒரு ஃபன்னான ஒரு காமெடி மூவி. கண்டிப்பாக நீங்களாம் என்ஜாய் பண்ணுவீங்கன்னு நினைக்கிறேன். అంటే తమిళ్లో మాట్లాడారు కదా, సబ్ టైటిల్ పెట్టాలి కదా మళ్ళీ మనం కదా, మన పనులు సబ్ టైటిల్ పెట్టే పని కదా. మరొకసారి అంటే స్వీటీ నాటీ క్రేజీ ఒక అద్భుతమైన సినిమా. అంటే పొట్టలు పట్టుకుని నవ్వేంత ఒక కామెడీ ఫిల్మ్. నేను చేస్తే నా టైటిల్లో కానీ నా కథల్లో కానీ ఏదో ఒకటి ఉంటుంది. అది డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఉంది. చాలామంది యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్ ఏంటి తమిళ్లో మాట్లాడారు ఏంటి అన్నది క్వశ్చన్ చాలామంది రైజ్ చేస్తారు కదా. నన్నే అడుగుతారు, మీరు ఎక్కడ సార్, మీరు ఎక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఏంటి పరిస్థితి అని. అంటే ఈ రోజుల్లో ఓటీటీలు శాటిలైట్లు వచ్చిన తర్వాత ఏ ఒక్క లాంగ్వేజ్లో తీస్తే సరిపోవట్లేదు. 2 లాంగ్వేజ్లో తీసి పెట్టేటప్పటికి మాకు తిరిగి బాగా వస్తుంది. అందరూ చూస్తున్నారు అండ్ తెలుగులో వచ్చి సినిమాలు చేయాలనుకుంటున్నారు. మాలాంటి చిన్న హీరోలకి చాలా అవకాశాలు వస్తున్నాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు హైదరాబాద్, ఫర్ వాంటింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ అండ్ ఇన్ అవర్ ఫిల్మ్స్. యూఆర్ వెరీ వెరీ హ్యాపీ. అదే చెప్పాడు ఆయన, సపోర్ట్ చేయండి అన్నట్టు. ఇంకొకసారి అండ్ నాకు ఇంకొక విషయం దాకా చెప్పడం మర్చిపోయాను. విజయ్ మేడం నేను యాక్చువల్లీ చాలా విన్నాను. నేను ఫస్ట్ కెమెరామెన్ అవ్వాలనే వచ్చాను. వాళ్ళ ఇన్స్టిట్యూట్లో డిఎఫ్టెక్ వాళ్ళు చాలా సీనియర్స్ అనమాట. చాలా విన్నాను మేడం. సచ్ ఎ ప్లెజర్ టు బీ వర్కింగ్ అండర్ సచ్ సీనియర్స్. అండ్ ముగ్గురు హీరోయిన్లే. ఎందుకు ముగ్గురు హీరోయిన్లు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. సినిమా టీజర్ అండ్ ఫస్ట్ లుక్తో పాటు వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎలాగో మిమ్మల్ని నేను నెక్స్ట్ మంత్ కలుస్తాను. నా 25వ సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ విత్ దట్. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.